కానంత అందమైనది. అట్లాంటి ముఖము నాకు కనబడనివ్వు, అట్లాంటి స్వరమును నాకు వినబడని. దేవుడు ఈరోజు మన స్వరమును వినాలని, మన ముఖమును చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సంఘం అంటే ఎంత ప్రేమ, సంఘం అంటే ఎంత అనురాగం, సంఘం అంటే ఎంత ఆప్యాయత దేవునికి మన పట్ల కనబడుతుంది. అందుకే కదా తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు, తన శ్రేష్టమైన ప్రాణమును మన కొరకు బలియాగముగా చేశాడు. పరమును విడిచి భూలోకానికి ఏ తెచ్చింది అందుకొరకే, 33.5 సంవత్సరాలు జీవించింది అందుకొరకే, శ్రమను సహించింది అందుకొరకే, నిందను భరించింది అందుకొరకే. సంఘము ఎప్పుడు తనతో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని రెండవసారి కూడా వచ్చాడు. సంఘాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి? తానుండే స్థలంలో. ఆయన ఎక్కడైతే నిత్యము ఉండబోతున్నాడో, నిత్యము పరిపాలన చేయబోతున్నాడు.